28వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బ్లాక్ బస్టర్ బడ్జెట్. రాష్ట్రంలో మొదటిసారిగా 3,22,359 కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ పేదల బడ్జెట్. ముఖ్యంగా బీసీలకు చరిత్రలో ఏనాడు లేని విధంగా కేటాయింపులు చేశారు. ఉమ్మడి ఏపీలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. గత ఏడాది వెనుకబడి వర్గాల కోసం 39,007 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాది 47,456 కోట్ల రూపాయలు బీసీ వర్గాల కోసం కేటాయించడం అనేది శుభ పరిణామం. గత ఏడాది కంటే ఈ ఏడాది 8,450 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీ వర్గాలకు అదనంగా కేటాయించడం అనేది ఇది మరువలేనిటువంటి ఒక చరిత్ర. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1000 కోట్లతో ఈ బడ్జెట్ కాకుండా 1000 కోట్లతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి కుల వృత్తిదారులకు, చేతి వృత్తిదారులకు అనేక రకాలైనటువంటి ఆధునికరమైనటువంటి వృత్తికర పనిముట్లను అందజేసేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతం వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వెనుకబడిన వర్గాలను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం కూడా అనగదొక్కి ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడము, బీసీ వర్గాలను నిరాదరణకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా వెనుకబడి వర్గాల్లో ఉన్నటువంటి చేతి వృత్తిదారులు కానీ కుల వృత్తిదారులకు మొత్తాన్ని కూడా ఆదరణ పథకాన్ని మళ్ళా పునరుద్ధరించడం అనేది నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉండాలని బీసీ వర్గాల ద్వారా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న బడ్జెట్లో ఆదరణ పథకానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి తిరిగి పునరుద్ధరించారు. దీనికి ఇది ఒక మంచి శుభ పరిణామం కూడా మరొకసారి తెలియజేస్తూ, కుల వృత్తిదారులకు, చేతి వృత్తిదారులకు ఒక మంచి రోజులు వచ్చాయనేది ఇది ఒక నిదర్శన. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 10,619 కోట్ల రూపాయలు ఈ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా కార్మికులు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సోదరులు, రజకుల కోసం ఉచితంగా విద్యుత్తుని అందజేసేటువంటి ప్రక్రియని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబడింది. ఇది నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చేనేత కార్మికులు కానీ రజకులకు, నాయకులకు ఉపయోగపడుతుందని కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా చేనేత మగ్గాలకైతే 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు గతంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వకుండా ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలు మొత్తం కూడా కాలేజీలు పోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం 3,377 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించడం అనేది ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ బడుగు బలహీన వర్గాల పైన ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదో కార్యక్రమాలపైన ఏదో అకౌంట్లు వేసాం, ఇంకోటి చేసామని తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి వెనుకబడిన వర్గాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కార్పొరేషన్ నిర్విరామం చేశారు. బీసీ సంక్షేమ హాస్టల్లో కనీస అరాకొర వసతులను కూడా కల్పించలేని పరిస్థితికి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న రకంగా
అన్ని వర్గాలు అనగదొక్కిన సందర్భంలో ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ తన యొక్క 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని పనంగా పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా రాజీ పడకుండా ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్ కేటాయింపులు చెప్పి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మరొకసారి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.